నా పేరు సతీష్ కౌల్ అండి. ఇక్కడ జరిగేది కార్యక్రమం మేము దీని గురించి మన యజ్ఞం నడుస్తున్నది. మొత్తం ప్రపంచంలో మంచి కావాలని నడుస్తున్నది ప్రభుత్వం. మేము 90లో కాశ్మీర్ ఇడిసేసి అక్కడి నుంచి జమ్మూ వచ్చినాము. జమ్మూ నుంచి చాలామంది ఢిల్లీలో, కొన్ని మంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది యూపీలో వచ్చారు, కొంతమంది సౌత్లో వచ్చి హైదరాబాద్లో వచ్చారు, మహారాష్ట్రలో వచ్చిండ్రు, మళ్ళీ ఇంకా ఏమో కర్ణాటకలో వచ్చిండ్రు. మాకు వచ్చింది ఏంటంటే మీకు చూపించింది కాశ్మీరీ ఫైల్ పిక్చర్లో 100% నిజాయితీ అండి. అది చూస్తేనే మీ అందరికీ తెలుస్తుంది అది ఏం జరిగింది కాశ్మీరీ వాళ్ళతోనే, అక్కడ పండిత్స్తోనే. ఆ పండిత్స్ ఏమంటే అక్కడ ఉరికిండ్రు 1990లో, 1990లో 19 జనవరి నుంచి ఉరికినారు. అక్కడ ఏమన్నారంటే ఉంటే మాతోని కలవండి, లేకుంటే ఇక్కడి నుంచి ఉరకండి, మీరు కావాలంటే ఉండండి, లేకుంటే మీరు వెళ్ళండి, మీ అమ్మాయిలను మీ ఆవిడను మొత్తం లేడీస్ని ఇక్కడ ఇడిసేసి ఇక్కడి నుంచి ఊరకండి. ఎందుకంటే వాళ్ళు కావాల్సింది అల్ జిహాదీ. మొత్తం కాశ్మీరీ పండిత్ అక్కడ ఉంటే వాళ్ళు కాశ్మీర్ కాకుండా దానికి ఇండియా నుంచి సెపరేట్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు ఇది. కాబట్టి అదే దాని ప్రకారంగానే వాళ్ళు చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఏం లేకుండే, అక్కడ అసలుకే గవర్నమెంట్ ఏం లేదు. ఫారూక్ అబ్దుల్లా రిజైన్ చేసేసాడు. అప్పుడు వరకు జగ్మోహన్ నీరు ఎవ్వరు లేరు. జగ్మోహన్ వచ్చి కూడా 21st వచ్చి జాయిన్ వచ్చానండి. దానికి ముందరనే 19th నైటే ఆల్ మస్జిద్ కాశ్మీర్ మొత్తంలో ఎంత మస్జిద్ ఉన్నారు అందరి నుంచి ఒకటే మొదటి వచ్చింది, కాశ్మీరీ పండిత్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. గది కూడా ఏం మాట, ఒకటే మాట, మీరు వెళ్ళండి, మీ అమ్మాయిలను మీ ఇంట్లో ఆవిడను ఇక్కడ విడిసేసి మొత్తం ఉరకండి, వాళ్ళు మేము ఉంచుకుంటాము, మీరేమో మొత్తం ప్రాపర్టీస్ ఇడిసేసి ఇక్కడి నుంచి ఊరకండి. ఆ పరిస్థితి అండి. వాళ్ళకు తెలుసండి మేము ఉండేది 5% అండి, వాళ్ళు 98% అండి. అక్కడ మేము 2%తోని వాళ్ళతోని తెలుసు వీళ్ళు ఓన్లీ చదువుకునే వాళ్ళు మనుషులే ఉన్నారు, వీళ్ళేమో బయట పోయేవాల్సిన ఏం లేదు, వీళ్ళకు దొరకలు ఏం లేదు, గన్స్ లేవు, ఏం లేవు. వాళ్ళ ఇంట్లో మొత్తం గన్స్ అక్కడ పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి ఇది ప్రాబ్లం చేస్తున్నారండి వాళ్ళు. 100% అది చూపించింది వాళ్ళు నిజాయంగా. ఆ దినం జరిగింది ఆ రోజు గదే నంబర్ 1 కరెక్ట్ చూపించిండు. అది చూపించింది కూడా ఓన్లీ ఒక 10%. దాంట్లో మొత్తం చూపిస్తే ఇంకా అల్లారిపోతాయి, మొత్తం ఇండియా అల్లారి వస్తుంది అని అందుకనే చూపించలేదండి. గదేమో మొత్తం ఒకటే మీకు చూపించింది. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయని అందుకనే చూపించలేదండి. గది ఈ సోమవారం కంపల్సరీ కావాల్సిందండి. అప్పుడే జాగ్రత్త పడతారు మన హిందూజము. ఇప్పుడు జాగ్రత్త పడేది కార్యక్రమం ఇది స్టార్టింగ్ అయింది. ఇప్పుడు చాలామందికి చూసుకోవాలా మనం ఎట్లా జాగ్రత్త పడాలా. ఆల్ ఓవర్ ఇండియాలో ఇది నడుస్తున్నదండి, ఇట్లానే నడుస్తుంది. మనం జాగ్రత్త పడితేనే మనకు ఫ్యూచర్ ఉన్నది, లేకుంటే కాశ్మీర్లో ఎట్లయింది అట్లా కేరళ నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎవరికి నమ్మకం లేకుండే అండి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మాకు అప్పుడు సపోర్ట్ ఏమీ ఇవ్వలేదు దీని గురించి. మేము ఊరికి వచ్చినామండి 1990లో. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పిక్చర్ వచ్చిన తర్వాత, కాశ్మీర్ ఫైల్ వచ్చిన తర్వాత అందరి కళ్ళు తీర్చిపోయినాయండి. అక్కడ ఏం జరిగింది కాశ్మీరీ పండితుని ఇది జరిగిన తర్వాత అందరు ఏమో ఇప్పుడు చూసి అందరు బాగా బాధపడుతున్నారు. అట్లా జరిగిందా కాశ్మీరీ పండిత్స్కి, అక్కడ ఇట్లా జరిగిందా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇదే ఆలోచన మేము చెప్పేటప్పుడు అక్కడి నుంచి ఉరికేటప్పుడు మేము చెప్తే ఎవరు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారు కాశ్మీరీ ఫైల్ చూసిన తర్వాత. ఇప్పుడు అయిన తర్వాత మేమేమంటున్నామంటే ఇప్పుడు అక్కడ అయింది, ఇది నెక్స్ట్ టైం వెస్ట్ బెంగాల్లో కూడా కావచ్చు, మళ్ళీ కేరళ కూడా కావచ్చు. ఆ సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడే జాగ్రత్త పడితేనే మంచిగా అవుతుంది, లేకుంటే గవర్నమెంట్ దీని గురించి మంచిగా చూసుకోవాలండి. అక్కడే ఉన్నాయండి, ఎవరిది అట్లా ఉన్నాయి, చాలామంది ఉన్నాయి. పక్కనే ఎవరు మా ఇంటి పక్కనే ఉన్నారు, వాళ్ళు వచ్చి కబ్జాలు చేసుకున్నారు. కానీ ఆస్తులు మాత్రం మేము అమ్మలేదు, మాది అక్కడే ఉన్నాయండి, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. नमस्कार, मेरा नाम IK पंडित है। मैं कश्मीरी पंडित हूँ। कश्मीरी हिंदू सभा तेलंगाना हर साल कश्मीर में एक जगत कल्याण यज्ञ करती है। उसके अंतर्गत आज हमने यहाँ एक यज्ञ किया है। इस यज्ञ के द्वारा हम एक तो कश्मीर में पीस चाहते हैं, हमारी वापसी चाहते हैं, उसके साथ साथ जगत में जो अभी चल रहा है उसके बारे में भी लेट देयर बी वर्ल्ड पीस एट दिस पॉइंट ऑफ टाइम।
तो हमारी यही मनोकामना है कि हम जल्द से जल्द वापस जाए और अपनी मातृभूमि वापस जाए। द कश्मीर फाइल्स जो मूवी आई है, ये हमारी स्टोरी है, इसमें कोई किस्म का गलत नहीं है। दिस इज़ आवर ट्रू फीलिंग। फर्स्ट टाइम somebody has made this movie for us and we are very proud that at this point of time, after 32 years of this exodus, somebody is able to put our voice to the entire Indian nation and across the globe. So we request everyone to go in big numbers, watch this movie. The world has not listened to us. We were not allowed to speak, and at the first time at least there is developing some sort of sense across people in the world that Kashmiri Pandits, the genocide has been denied for them, and we expect that we go back, have justice with us, and at some point of time justice is given to all Kashmiri Pandits. Jai Ho. నా పేరు డాక్టర్ సుభద్ర. ఇక్కడ హైదరాబాద్లో 30 సంవత్సరం గడిచిపోయింది. 91లో అక్కడ చాలా కాశ్మీర్లో చాలా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మొత్తం కుటుంబం తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి నా డాక్టర్ ఉన్నారు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో, కన్ను డాక్టర్. ముఖ్యంగా ఫస్ట్ అందరికీ ధన్యవాదాలు. తెలుగు దేశంలో ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని కమ్యూనిటీస్ నాకు చాలా స్నేహం చేశారా, చాలా యాక్సెప్టెన్స్ చేశారా. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఏం ప్రాబ్లం లేదు. మొత్తం మంచి మంచి పేషెంట్స్, ఫ్యామిలీస్, నేబర్స్ అన్నీ చాలా హెల్ప్ చేశారా. సో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లేడీస్కి, కల్చర్కి, రిలీజన్కి చాలా అట్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నా దగ్గర ఎన్ని కల్చరల్ ప్లేస్ లేదు. సో నాంపల్లిలో చిన్న దేవాలయాలు ఫంక్షన్ పెట్టారా. చాలా సంవత్సరంకి స్వామి రామ్ తీర్థ్ ఆశ్రమంలో ఫంక్షన్ ఉంది. ఈరోజు ఇక్కడ జగన్నాథ్ టెంపుల్లో ఫంక్షన్ ఉంది. సో నా కమ్యూనిటీకి ఒక భవన్ లేదు, ఒక ప్లేస్ లేదు. సో ప్లేస్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది? నా భాష, కశ్మీరీ భాష, Buchas Kershur Karan, Kershur Pat Katkaran, Kershur Kachan Manan Shurente Tagan Karen. Buchas came Bolan, Timanchu Tagani, Timanchu Hindi Tagan, Telugu Tagan, Timanchu Kershur Chunu Tagan. What I'm saying is मैं क्या बोल रही हूँ कि मैं कश्मीरी में बात कर रही हूँ, लेकिन मेरे बच्चों को कश्मीरी भाषा समझ नहीं आती है क्योंकि उनके लिए कोई ऐसा फोरम नहीं है, ऐसा कोई कल्चरल सेंटर नहीं है जहाँ पर वो कश्मीरी भाषा सुने, कश्मीरी भाषा बोलें, कश्मीरी खाना बनाएं, कश्मीरी चीज़ों को रखें. फिर भी संवत्सరం की ఒకసారి కంపల్సరీ ఒక హవన్ చేస్తాము, ఒక యజ్ఞం చేస్తాము. మొత్తం కమ్యూనిటీ 200 ఫ్యామిలీస్ 200 ఫ్యామిలీస్ ఇక్కడికే వస్తారు. ఎన్ని పేరెంట్స్, చిల్డ్రన్, కొత్త జనరేషన్కి కశ్మీర్ సంబంధంకి ఇక్కడ మీరు చూడండి, కశ్మీర్ సంబంధంకి యూటెన్సిల్స్, షాల్స్, ప్లేసెస్, అన్ని కల్చరల్ వస్తువు ఇక్కడ పెడతాము. అండ్ పిల్లలకి ఇప్పుడు నా పిల్లలకి ఒక క్లాస్ చేస్తాము. మీరు చూడండి ఎట్లా లైఫ్ ఉంది కాశ్మీర్లో, ఇంపార్టెంట్ ఏ కల్చర్ ఉంది, ఇంపార్టెంట్ క్రియేటివిటీ, how we are different, how we are knowledge seeking, how we are handicrafts, creation, beautiful things. That is what Kashmiri Pandits are about. So recently Kashmir Files cinema చూసేసారా? సో సినిమాలు ఎన్ని వైలెన్స్, చాలా యాక్చువల్ వైలెన్స్ వచ్చింది చూసేసారా కాశ్మీర్లో? ఇది యాక్చువల్లీ మై మదర్స్ జీజాజీ, he went to school in a village to collect his salary. అక్కడికి ఎన్ని 45 years వయసు ఉంది. సో దే జస్ట్ టుక్ హిమ్, హంగ్ హిమ్, కిల్డ్ హిమ్ అండ్ కెప్ట్ ఆన్ ద ట్రీ అండ్ ఫర్ 1 week వీ కుడ్ నాట్ గెట్ హిస్ బాడీ డౌన్. ఇట్లాగే చాలా స్టోరీస్ ఉంది, అందరికీ చాలా స్టోరీస్ ఉంది. చాలా నొప్పిగా ఉంది గొంతులోకి. నా దేశంలో ఎంత ఇన్జస్టిస్ ఎందుకు వచ్చింది. And that time also stories are coming out in the media, but nobody is interested. Nobody in the country is interested, nobody in the government is interested, nobody in the NGO, social media, civil society, andarki interest ledu Kashmir Pandits ki inta kashtam ochindi, inta injustice ochindi. So please, I request every public person, every human loving person to say that Kashmir Pandits should get justice. They should get the culprits to be brought to book. And we want to see that anybody who has created this problem, there should be commissions of inquiry, there should be proper evaluation of what happened, how did all these weapons come into Kashmir, how did the administration break down, what happened, because that is important lesson for us to make sure that it doesn't happen in any part of the world or any place again. We have miserably failed to learn our lessons from there. It is not about just Kashmiri Pandits leaving that place. Everybody left. Hardly 3,000 families out of more than 4-5 lakh families
have stayed there. And if you go to Kashmir, in houses, you will see five floor houses we lived in. Everybody had, there was no female infanticide, there is no dowry death, there is no starvation deaths, there is no casteism there is no absentee landlordism, there is such good social and health indicators in our Jammu and Kashmir. But this violence, it has just broken the heart, and it has taken away the beauty of that heaven on earth, and that heaven has become a hell. And I hope that everybody will work together to make it back to the heaven which nature has bestowed on us so gracefully. I thank again Andarki Dhanyavadalu in not only Hyderabad but in other cities of the country and abroad, where all the Kashmiri Pandits are living alone. They are struggling to keep their culture, their language, their heritage intact. It is very difficult, it is not easy, but we are trying the best from our merged Kashmir. हमारी मदर कश्मीर की हमारी ये ड्यूटी है अपनी कश्मीर माँ की तरफ कि हम उसकी जो डिग्निटी है, उसकी जो ब्यूटी है, उसकी जो क्रिएटिविटी है, उसकी जो स्पिरिचुअलिटी है, हमारी कश्मीरी शैविज़म है, अद्वैता फिलॉसफी है, ये हम इंटैक्ट रखें और अपनी नेक्स्ट जनरेशन को आगे बांटें. धन्यवाद. मेरा नाम सुनील सराफ है और मैं कश्मीरी पंडित हूँ. इस मूवी कश्मीर फाइल्स के बारे में काफ़ी कुछ आजकल चर्चा में है और मैं ये कहना चाहता हूँ कि कुछ लोग जो भ्रम फैला रहे हैं ये मूवी ड्रामेटिक है, मैं उनको ये कह देना चाहता हूँ कि ये बिल्कुल सत्य पर आधारित है और जो भी इसमें एपिसोड्स और इवेंट कवर किए गए हैं ये बहुत ही कम और बहुत ही लिमिटेड इवेंट्स को कवर किया गया है. हमारी दास्तानों में ऐसी सैकड़ों दास्तानें हैं जो इस मूवी में दर्ज भी नहीं हुई हैं. कुछ उसका कारण ये है कि कुछ शर्म के मारे और कुछ कवरेज और मीडिया की अवेलेबिलिटी जो उस वक्त नहीं थी उसकी वजह से बहुत सारी ऐसी घटनाएं हैं और इतनी ही दर्दनाक और इतनी ही इमोशनल और द क्रूअल जो अत्याचार हमारे पर हुआ है, फिज़िकल, मेंटल. कुछ लोग ये भी कहते हैं कि ये जेनोसाइड नहीं है और ये पलायन है, एक्सोडस है. मैं उनको ये कहना चाहता हूँ, एज़ पर द डेफिनेशन ऑफ जेनोसाइड in the UN, any person on the basis of ethnicity is threatened, mentally tortured, physically violated. अब ये जो एपिसोड दिखाया गया है मूवी में, इससे कुछ लोगों को जो कि पोजीशन ऑफ पावर में हैं उन लोगों के लिए ये मैसेज है कि बहुत हो गया, अब आपको कुछ ना कुछ करना पड़ेगा. कोर्ट्स को सो मोटो दे हैव टू टेक अ कॉग्निजेंस ऑफ एंड एक्शनेबल एविडेंस अवेलेबल है. न्यूज़ ट्रैक के इंटरव्यूज़ हैं उन दिनों के, बहुत कुछ डेटा एंड इंफॉर्मेशन इज़ अवेलेबल विद एविडेंसेस एंड ऑल दैट. हम तो हैरान हैं और दुखी हैं ये सोच के कि आज तक ये सारे एविडेंस होते हुए भी किसी भी सरकार ने या किसी भी एडमिनिस्ट्रेशन ने या लोकल है या नेशनल लेवल पे है इस बारे में एक्शन क्यों नहीं लिया. और आज भी पिछले 15 दिन से ये बात सब लोगों के सामने है, हज़ारों और लाखों लोगों के नॉलेज में आ गई हैं, नॉन कश्मीरीज़ के नॉलेज में आ गई जिनको मालूम नहीं था. उनके लिए ये हमारी घिनौनी हिस्ट्री है. वो ये समझ लें, जब जब इस तरह का पलायन किया गया है हमारा, इस तरह का जेनोसाइड पहला नहीं है, ये 7वां है. आप हिस्ट्री उठा के देखिए. हमारी शर्मनाक बात यह है कि हमारी कश्मीर की हिस्ट्री ये किसी भी एज ए सब्जेक्ट नहीं पढ़ाई जाती है, इस पर रिसर्च नहीं होता है, इस पे इंफॉर्मेशन प्रोवाइड नहीं करी जाती है. और हमारी सरकारें, हमारे लोकल एडमिनिस्ट्रेशन, ये सब लोग चुप हैं. किस लिए? क्योंकि राजनीतिक रोटियां सेक रहे हैं. और अब ऐसा नहीं होगा. हमें पूरी उम्मीद है कि अब ये मूवी, जबकि बच्चे बच्चे को इन्फॉर्मेशन मिल चुकी है कि हमारे साथ 1989 1990 में क्या हुआ था, एज ए डेमोक्रेटिक गवर्नमेंट एक डेमोक्रेसी में इस तरह का जेनोसाइड, इस तरह की मारकाट, इस तरह की हिंसा, इतनी विकृत
जो प्रवृत्ति है वो किस तरह से बर्दाश्त की जाए, क्यों बर्दाश्त की गई, और आज भी उसके ऊपर में इमीडिएट एक्शन लेने की ज़रूरत है। अब हम और इंतज़ार नहीं कर सकते। 32 साल हो गए हैं, घाव हमारे हरे हैं, ज़ख्म हमारे हरे हैं, और इसके ऊपर मरहम लगाने वाला आज तक कोई नहीं। बहुत हैरानी है उन लोगों से जो बाकी के हिंदुओं से हम अपील करना चाहते हैं, बाकी की सारी कम्युनिटी से अपील करना चाहते हैं। आज अगर हमारा नंबर आया है, कल आपका नंबर आ जाएगा। ये बात जान लीजिए, ये बात समझ लीजिए। हम सबको इकट्ठा होके, यूनाइट होकर इस मेनेज को रोकना पड़ेगा। कुछ लोग कहते हैं कि अब कश्मीरी जो हैं बाहर सेटल हो गए हैं, 30-32 साल से 2 जनरेशन 3 जनरेशन सेटल हो गए हैं और वो शायद नहीं जाएंगे, और ये खाली एक पॉलिटिकल बोगी है कि हम वापस जाएंगे। मैं उन सब लोगों को ये कहना चाहता हूँ, वो मेरी जन्मभूमि है, जननी जन्मभूमाश्च स्वर्गादपि गरीयसी। वो मेरी जन्मभूमि है, मुझे किसी की परमिशन की ज़रूरत नहीं है वहाँ जाने के लिए। जब मेरा मन होगा मैं जाऊँगा, जब मेरा मन होगा मैं आऊँगा, और वो मेरा जन्म सिद्ध अधिकार है। यही स्वराज्य है, वो मेरी धरती है, वो मेरी मातृभूमि है, और मैं उससे जुड़ा रहूँगा हमेशा के लिए। जब तक कि मैं इस दुनिया में हूँ, मेरी जननी, मेरी मातृभूमि की जो सोच है और जो मेरे अधिकार हैं वो मेरे साथ ही रहेंगे। ये मैं बहुत स्पष्ट कह देना चाहता हूँ। मैं अपील करता हूँ कोर्ट से, मैं अपील करता हूँ इंटेलेक्चुअल से, मैं अपील करता हूँ द पीपल इन द पोजीशन ऑफ अथॉरिटी to immediately take action, constitute a special investigation team and reopen these cases. एक जो हमारा 2 साल पहले जो 370 और 35A का जो रिमूवल हुआ है, उसने हमारा एक रास्ता खोल दिया है, जिससे कि सिर्फ हिंदुओं को नेशनल लेवल पे एक अपॉर्चुनिटी मिली है to go freely cross check the Hindu history। और मोदी जी ने शायद अपनी हमारी हिंदू सभ्यता उसको जानने के लिए ये जो 370 और 35A के हटाने के बाद एक रास्ता खोल दिया है। आज पूरी दुनिया में इस बात की चर्चा हो रही है कि किस आसानी से, जिसको माना जा रहा था कि ये कभी रिमूव नहीं किया जा सकता, रिसींड नहीं किया जा सकता, और कितने ही अच्छे तरीके से और कितने ही शांति से इसको रिमूव कर दिया गया। और इसमें किसी के भी खतरे की बात नहीं है। ये एक बैलेंस्ड व्यू है, ये एक बैलेंस्ड इंडिया का एक स्टेट है जहाँ पे किसी को भी अधिकार आने जाने का है, रहने का है, खाने पीने का है, हर किस्म का फ्रीडम राइट उसको मिलेगा और मिल रहा है। और ये एक बहुत ही हार्टनिंग और एक बहुत ही एक्सीलेंट स्ट्रैटेजी है टू डिफ्यूज़ द एंटायर सिचुएशन। धन्यवाद। मेरा नाम ध्रुव जी रैना है। मैं एक कॉलेज में प्रोफेसर केमिस्ट्री पढ़ाता था, और मैं कश्मीर में ऐसे हालात बन गए जिसकी वजह से मुझे वहाँ से निकलना पड़ा, और रात के 2:30 बजे वहाँ से मैं निकलने पर मजबूर हुआ, और एक अटैची साथ लेकर जम्मू आ गया। उसके बाद मैंने कैसे ज़िंदगी बिताई, ये मेरा खुद का अनुमान ऐसा है कि कोई पशु भी इस हालत में ज़िंदा नहीं रहता जिन हालात में हम ज़िंदा रहे। और इतनी कड़ी मेहनत हमने हमारे बच्चों ने, हमारे रिश्तेदारों ने की, इतनी मेहनत कि कुछ बन गए, फिर हमारे बच्चे और हम कुछ सेटल हो गए। ये एक साजिश थी हमें वहाँ से निकालने की, एक ऐसी साजिश जिसका मतलब बैकग्राउंड बहुत डीप था, जो किसी की समझ में ना आया, या अगर हमारी गवर्नमेंट को समझ आया, उन्होंने अपना अंधापन दिखाया और कुछ नहीं कर लिया, जिसकी वजह से हमारे इतने लोगों को इतने मुसीबत में पड़ के वहाँ से निकलना पड़ा। एक मुनज़्ज़म
तरीके से हम लोगों को वहाँ से निकाला गया। इसके रूट्स जो थे वो बहुत ही डीप हैं और शायद पॉलिटिकल रूट्स भी इसमें हैं, और इसलिए हम अभी भी वक्त है कि कश्मीर को बचाया जाए। आज तक जितनी भी कोशिशें की गई वो मुझे नहीं लगता अभी इतनी काफ़ी हैं जो करनी चाहिए। बस। नमस्कार, मेरा नाम भारत भूषण दर है। मैं मूल कश्मीर से हूँ और आजकल हैदराबाद में काम करता हूँ और कश्मीरी समाज के साथ जुड़ा हूँ। आज सब हम यहाँ पे मिले हैं। एक ईयरली हम एक वर्ल्ड पीस के लिए यज्ञ करते हैं, तो हम सब लोग यहाँ पे आज मिले हैं। उस यज्ञ को कल शाम से वेद पाठ करके आज दिन में इसकी दोपहर में पूर्ण आहुति होगी और उसके बाद प्रसाद होगा। मैं आप सब लोगों को बोलता हूँ कि कश्मीरी पंडित पिछले 32 साल में से यहाँ और भारत के अलग अलग प्रांतों में, खासकर जम्मू दिल्ली में विस्थापित रह रहे हैं। उनके ऊपर जेनोसाइड हुआ है, वो कश्मीर से उनको पलायन करना पड़ा। मैं पूरे भारत के लोगों को निवेदन करता हूँ कि रिसेंटली जो द कश्मीर फाइल्स मूवी रिलीज़ हुई है वो जाके देखें। उसमें हम सब कश्मीरी पंडितों के बारे में पूरे विस्तार से अच्छी तरह जैसे घटनाएं कश्मीर में घटी एज इट इज़ बताया गया। एक गांव में नरसंहार हुआ, वो सारा उस कश्मीर फाइल्स मूवी में बताया गया। मेरे आप सब लोगों से निवेदन है कि आप ये मूवी देखेंगे, आपको ये पता चल जाएगा कि कश्मीर में वास्तविक स्थिति 1990 में कश्मीरी पंडितों के साथ क्या हुआ। अभी दूसरी बात इसके प्रति हम क्या चाहते हैं, अल्टीमेटली सारे कश्मीरी पंडित जो 7 लाख पूरे देश और विदेशों में बिखरे हैं, हम सब यही चाहते हैं कि भारत सरकार कश्मीरी पंडितों की जेनोसाइड बिल जो कश्मीरी पनन कश्मीर ने भारत सरकार को दी, ताकि जो ये हत्याएं हुई हैं उनको जस्टिस मिले, उनको रिकॉग्नाइज हो जाए। इसीलिए जेनोसाइड बिल भारत सरकार रिकॉग्नाइज करे और हमारी ऐसी व्यवस्था सिस्टम बनाए जिसके द्वारा से कश्मीरी पंडितों का ऑनरेबल रिटर्न विथ ऑल टाइप ऑफ सिक्योरिटीज़ हो। हमारे यहाँ पे आप देख रहे हैं अलग अलग जगहों पे हमारा एक ही प्रकार का जेनोसाइड नहीं हो रहा, हमारा कल्चरल जेनोसाइड हो रहा है। हमारा हर प्रकार की वेदनाएं हैं, हमारी बच्चे भाषा नहीं बोलते हैं, हमारा सब कुछ इससे वंचित है। जब तक हम अपने कश्मीर में वैसे ही जैसे हम रहते थे पहले वैसे स्थापित नहीं होंगे, तब तक हमारी ये पीड़ा ऐसे ही रहेगी। हमारे माताओं पिताओं को इच्छा है कि हम वापस वहाँ चले जाएं और अपने कश्मीर में वापस रह पाएं। तो जल्द से जल्द इस जेनोसाइड बिल को भारत सरकार एक्सेप्ट करे और जिन लोगों ने ये क्राइम किया है उनको बुक करे, उनको सज़ा मिले, उनको अकाउंटेबल इसके ऊपर ठहराए और कश्मीरी पंडितों का पुनर्वसन कश्मीर में हो। धन्यवाद।